వసాధు నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం. నమస్కారం పంతులు గారు, బాగున్నారా? బేషుగ్గా ఉన్నానమ్మా. చెప్పండి, అర్చన చేయించాలా, అభిషేకం చేయించాలా? మా అమ్మ, అక్క, అన్నయ్య, మా నాయుడు బావ పేర్ల మీద సంతోషంగా ఉండాలని పూజ చేయండి. అదేంటి నీ పేరు చెప్పలేదు? మీ సంతోషమే నా సంతోషం కదక్క, మళ్ళీ చెప్పడం ఎందుకు? మీరు చేయండి పంతులు గారు. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ. ఏ ఏంట పని? నీకు గుర్తుందా అమ్మా, నా చిన్నప్పుడు ఒకసారి నేను ఇలాగే చేస్తే నాన్నగారు నన్ను కొట్టి నేను తీసుకున్న డబ్బుకి రెట్టింపు డబ్బుని నా చేత హుండీలో వేయించారు. అవునమ్మా. అది మళ్ళీ మీకు జ్ఞాపకం చేద్దామని ఇలా చేశాను, క్షమించండి. దీర్ఘాయుష్మాన్ భవ. మీ దీవెన ఫలించదు పూజారి గారు. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మణే నమో నమః. కాలబుద్ధహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయార్థం రాజాదిరాజాయ ప్రసయ్య సాహిరే నమో వై వై శ్రవణాయ కుర్మహే. కాలబుద్ధహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం సర్వవ్యాధి నివారణం పారోదకం పావనం శుభం. ఇక్కడ కూర్చుందాం రండి. ఇక్కడ దక్క, అక్కడ కూర్చుందా. ఇక్కడేమైంది? అక్కడున్న చోటికి ఓ స్పెషాలిటీ ఉందక్క, రండి చెప్తాను. ఉమ్, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.